ప్రపంచంలో ఎక్కడి నుంచి క్షిపణులను ప్రయోగించినా వాటిని పసిగట్టి సమర్థంగా ఎదుర్కోగల రక్షణ వ్యవస్థను చైనా సిద్ధం చేస్తోంది. డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్గా చెప్పుకునే ఈ గగనతల కవచం యుద్ధరంగంలో మేలి మలుపు కానుందని చైనా మీడియా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక నమూనా వ్యవస్థ ఇప్పటికే సిద్ధమైనట్లు సదరు మీడియా వెల్లడించింది. ప్రపంచ దేశాల కదలికలపై కన్నేసి ఉంచే మొట్టమొదటి క్షిపణి రక్షణ కవచంగా ఇది అవుతుందని వివరించింది. ప్రస్తుతం కొన్ని దేశాల వద్ద మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైన క్షిపణి రక్షణ కవచ నమూనాలున్నాయి. అయితే వీటి సామర్థ్యం పరిమితంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ మేఘాలయ పరిమాణంలోని భూభాగాన్ని మాత్రమే రక్షిస్తోంది. ఐరన్ డోమ్ తరహాలోనే గోల్డెన్ డోమ్ ను నిర్మాణం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఏ దిక్కు నుంచైనా ప్రయోగించే క్షిపణులను పసిగట్టగలిగే బలమైన రక్షణ కవచాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. నలుదిక్కుల నుంచి క్షిపణి దాడుల నుంచి కాపాడుకోవడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. క్షిపణి రక్షణ వ్యవస్థకు శత్రు అస్త్రానికి సంబంధించిన వేగం, పరిధి, క్షిపణి గమన మార్గాలే అతిపెద్ద సవాల్. ప్రత్యర్థి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు ధ్వనితో పోలిస్తే 20 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. అందువల్ల వాటిని గుర్తించి మధ్యలో అడ్డుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి క్షిపణి ప్రయోగాన్ని సకాలంలో పసిగట్టడానికి వందలాది ఉపగ్రహాలు అవసరం ఉంటుంది.